ఒక వ్యక్తి ఇంటి ముందు టాయిలెట్ నిర్మాణం పూర్తయ్యాక ఆ పిల్లాడు దానికి రంగు వేసి దానిపై ఒక పేరు రాస్తాడు. ఎవరైనా దాని గురించి అడిగితే ఇది మన ఊరి గ్రామ పెద్ద కట్టించారు, మీకు కావాలంటే రేపు ఉదయం మీ పిల్లలను గ్రామ పెద్ద ఇంటికి పంపించండి అని చెప్తాడు. నెక్స్ట్ డే ఉదయం గ్రామ పెద్ద ఇంటి ముందుకొచ్చి చూస్తే చాలా మంది పిల్లలు వచ్చి కూర్చొని తమకు టాయిలెట్లు కావాలని డిమాండ్ చేస్తారు. గ్రామ పెద్ద ఏదో చెప్పి వారిని ఎలాగో అలా పంపిస్తాడు. కానీ ఆ పిల్లాడు ఊరుకోకుండా ఊర్లోని మహిళలందరికీ ఇదే విషయం చెప్పి పంపిస్తాడు. మరుసటి రోజు ఉదయం మహిళలందరూ టాయిలెట్ కోసం గ్రామ పెద్ద ఇంటి ముందు ధర్నాకు దిగుతారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామ పెద్ద గ్రామం మొత్తానికి టాయిలెట్స్ కట్టించాల్సి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లాడు స్కూల్ నుంచి వస్తూ ఉండగా గ్రామ పెద్ద తన ఇంటి ముందు మాత్రమే రోడ్డుని ప్రభుత్వ డబ్బుతో బాగు చేయించుకుంటానన్నట్టు తెలుసుకుంటాడు. వెంటనే ఆ పిల్లాడు గ్రామం మొత్తానికి పరిగెత్తి ఈ గ్రామ పెద్ద మన డబ్బుతో తన ఇంటి ముందు మాత్రమే రోడ్డు వేసుకుంటున్నాడని చెప్తాడు. ఇది విన్న గ్రామస్తులందరూ గ్రామ పెద్దపై కోపంతో దాడి చేసి మొత్తం గ్రామానికి రోడ్లు వేయమని బలవంతం చేస్తారు. ఆ పిల్లాడి తెలివితో మొత్తం ఊరికి రోడ్లు రావడంతో జనం సంతోషంగా రోడ్లపై నీళ్లు చల్లుతూ ఆనందిస్తారు.